ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క మహా ఉద్దేశమును బట్టి, ఆయన ప్రణాళిక బట్టి, ఆయన చిత్తం బట్టి, the eternal will of God, the eternal purpose of God, ఆయన ఉన్నతమైన జీవము కలిగిన నిరీక్షను బట్టి దినాన్ని మనల్ని తన అమూల్యమైన రక్తము చేత విమోచించుకున్నారు. ఈ లోక సంబంధమైన వజ్ర వైడూర్య ధనము వెండి బంగారములతో మనం విమోచించగలది కానీ తన అమూల్యమైన రక్తము చేత we have redeemed by the precious blood of Jesus Christ, our Savior, our Redeemer. యేసు ప్రభువారు తన అమూల్యమైన రక్తము చేత మనం విమోచించుకున్నారు. ఒక మాట చెప్పండి, we are the children of God, we are the God's people, we are the sons and daughters of God. జీవము కలిగిన దేవుని యొక్క బిడలము, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. దినాలు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. నిన్ను విడువను ఎడబాయిన వాగ్దానం చేశాడు. I won't leave you, I won't forsake you. దేవుని సన్నిధి గొప్పది, ఆయన ఇచ్చే ఆశీర్వాదం గొప్పది, ఆయన పక్షముగా చేసే గొప్ప కార్యములు గొప్ప. మాట గుర్తుంచుకోండి, మన దైనందిన జీవితంలో మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతుంటాం, కానీ దేవుని మందిరానికి వచ్చి there is eternal peace in the presence of God. There is divine and material blessing in the presence of God. ఒక మాట చెప్పాలంటే ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవెనలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంతమందికి వాయిస్ వినట్లేదు, వాక్యం వినట్లేదు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. సో those are the Bibles, the book of Jeremiah chapter 11 verses 4. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ వచనం. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలుములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని, నేనున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చినట్లు వారితో నేను చేసిన నిబంధనను నేను నెరవేర్చినట్లు. ఒక్కసారి నుంచి హల్లి చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So when you particularly meditate the book of Jeremiah chapter 11 verses 1, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు ఇర్మియా అంటే సాధారణమైనవాడు కాదు. He was an Old Testament prophet, highly anointed prophet, highly anointed prophetical and man of God in the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్న ఉన్నతమైన ప్రవక్తలో ఒక ప్రవక్త ఇర్మియా. ఇర్మియా దేవుని దర్శనము కలిగిన వాడు, ఇర్మియా దేవుని అభిషేకము కలిగిన వాడు, ఇర్మియా దేవుని కృపను కలిగిన వాడు. ఇర్మియా దేవునికి ఉద్దేశం అనే ప్రణాళిక ఉందో సాక్షుండి మాట చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో రెండు విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఐగుప్తు దేశము నుండి తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగమును దేవుడు విడిపించిన దినము. రెండవది చూసినప్పుడు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఆ కనాను దేశాన్ని వాళ్ళు తేనెలు ప్రవహించే దేశం. ఒక మాటలు చెప్పాలంటే towards sorrow to joy of God, అనగా దుఃఖము నుండి సంతోషములోనికి నడిపించేవాడు, లేమి నుండి కలిమిలోనికి నడిపించేవాడు, అనారోగ్యము నుండి ఆరోగ్యములోనికి నడిపించేవాడు. అందుకని ఇక్కడ దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఐగుప్తు దేశము నుండి మీ పితరులని, ఐగుప్తు దేశం అంటే ఒక మాట ఇక్కడ రాయబడింది, ఒకసారి చూడండి. ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి అంటే ఎక్కడున్నట ఐగుప్తు దేశము జీవము కలిగిన దేవుని యొక్క ప్రజలు వరక. ఈజిప్షియన్స్ నాట్ గాడ్స్ పీపుల్, ఈజిప్షియన్స్ నాట్ గాడ్స్ పీపుల్. ఐగుప్తులు దేవుని ప్రజల కారు, వారు అన్య ఆచారాలు అన్య పద్ధతుల్లో ఉండేవారు.
అదేమగా ఐగుప్తు దేశం అంటే ఒక శాపానికి గుర్తు, ఐగుప్తు దేశం అంటే ఒక ఉగ్రత గుర్తు. అటువంటి ఎన్నిక లేని ఐగుప్తు దేశం నుండి అందుకంటాడు ఏంటంట, ఇనుప ఏ కులం అంటామా, ఇనుప కులింగడు. సార్ బైబిల్ చూడండి సార్, ఏమన్నాడమ్మా, ఇనుప కొలుములు. అమ్మా ఎండలో ఒక్కసారి చూడండి, ఎండలో బాగా స్టార్ట్ అయింది, ఒక 15 రోజులండి. నేను అనుకుంటాను ఇప్పుడు ఫిబ్రవరి ఇలాగ ఉందంటే మార్చి ఏప్రిల్ మే వచ్చేటప్పటికి భయంకరంగా అయిపోతుంది ఎండలో, అంతేనా? ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా రాబోతున్నా ఇనుపు కులంలో ఉంటాం, ఇనుపు కులంలో ఉన్నట్టే ఉంటాం, అంతేనా? మామూలు కొంచెం సీలింగ్లు అవి ఉన్నాయి పర్లేదు, కానీ రేకుల షెడ్ లో ఉండాలన్నా లేకపోతే ఇవన్నీ సీలింగ్ లేకపోతే చాలా కష్టం కూడా, అంతేనా? అందుకని ఇక్కడ దేవుడు ఎలాగా అర్థం చేస్తున్నాడు తన పెద్దలైన ఇశ్రాయేలు జనాంగంలో. హౌ ద గాడ్ ఈస్ మేకింగ్ ఎ కవెనెంట్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని దర్శనం కలిగిన దేవుని ఏర్పాటు ప్రణాళికలో ఉన్న ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు ఏమిటి వాగ్దానం చేస్తున్నట్టు, ఇక ఐగుప్తు దేశం అనే ఇనుప కొలిమిలో. ఏ దేశం అంట? ఐగుప్తు దేశం అంట. అంటే ఇనుప కులం అంటే ఐగుప్తు దేశం ఎండలు ఉంటాయని కదా, ఉంటాయి ఎండలు కూడా. ఐగుప్తు దేశం అంటే ఏంటి తెలుసా? ఐగుప్తు దేశం అంటే నష్టముతో కూడిన దేశం. ఐగుప్తు దేశం అంటే శ్రమలతో కూడిన దేశం. ఒక మాట గుర్తుంచుకొని, దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాము దాని ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్సాకు దాని యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత యాకోబు యోసేపుల కాలంలో ఇశ్రాయేలు జనాంగం అంతా ఐగుప్తు దేశానికి వచ్చారు. చరిత్ర ప్రకారం మనం ధ్యానిస్తే మరి ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత యోసేపు సజీవుడుగా ఉన్నంత వరకు బాగుంది ఇశ్రాయేలు జీవితం. ఎందుకంటే ఐగుప్తు 2వ రాజుగా ఎన్నుకోబడ్డారు. ఆ దినాల ఐగుప్తు దేశంలో రాజు తర్వాత 2వ రాజు ఎవరంటే యోసేపు. యోసేపు దినాల్లో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలకి సమృద్ధి ఉంది. అదే యోసేపు ఆ రాజ్యంలో పరిపాలించిన వరకు ఇశ్రాయేలుకి గొప్ప సంతోషం ఉంది. కానీ ఆ తర్వాత కాలం వచ్చింది, వచ్చేటప్పటికి ఇస్రాయేల్ ఏం చేస్తారు శ్రమ, వెట్టి పనులు పెట్టారంట ఐగుప్తు సైన్యం. వెట్టి పనులు ఏంటంటే తెలుసా? ఇటుకలు బట్టి దగ్గర ఎటువంటి పనులు. ఆ వెట్టి పనులు వచ్చి జనాంగము దేవుడి సందులో కన్నీరు కాస్తున్నారు, దేవుడి సందులో జ్ఞాపం చేస్తున్నారు, దేవుడికి మొర పెడుతున్నారు, దేవుడికి వేడుకుంటారు, నాయనా ఈ ఐగుప్తు అనే ఇనుప కొలువులో నుండి మాకు విడుదలిచ్చి మా పితరులతో అబ్రహాముతో వాగ్దానం చేస్తావు కదా, ఇశ్రాయేలుతో అదేముగా ఇస్సాకుతో వాగ్దానం చేస్తావు కదా, అదేముగా యాకోబుతో మా పితృడని యాకోబుతో వాగ్దానం చేస్తావు కదా నాయనా. ఆ పాద తీరలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని ఎప్పుడు తీసుకుని వెళ్తావు? అంటే Israel people are waiting in the presence of God. They are crying unto the God అంటారు. దేవుడికి సన్నిధిలో వారు మొర పెడుతున్నారు, దేవుడి సన్నిధిలో వారు కన్నీరు గార్చేస్తున్నారు, దేవుడి సన్నిధిలో వారు జ్ఞాపన చేస్తున్నారు. అందుకని ఐగుప్తు దేశం మన ఇనుప కొలిమిలో నుండి ఎక్కడ దేవుడు నడిపిస్తారంట. దినాలు ఇది వస్తున్న సంఘటన అంటే చాలా ప్రాంతాలకి ఒక విధంగా చెప్పాలని గుర్తు చాలా వరకు పట్టించింది నాకు. ఎందుకంటే పోయిన నిన్న శనివారం ముందు శనివారం ఒక ఊర్లో వాక్యం చెప్పడానికి, మ్యారేజ్ లో వాక్యం చెప్పడానికి పిలిచారు. అప్పుడు ఆఖరి నేను చెప్పాను కదా, అమ్మ కొంచెం మినరల్ వాటర్ ఇవ్వండి అంటే మా పర్లేదు పాస్కర్ అనే వాటర్ ఇచ్చారు. ఆ వాటర్ తాగిన తర్వాత కొంచెం చెప్పండి. ఆ తర్వాత మళ్ళా లక్షవారం మ్యారేజ్ చేసాం, అక్కడ మినరల్ వాటర్ తాగా. బుధవారం సాయంత్రం ఇంకో మీటింగ్ పిలిచారు, అక్కడికి వెళ్ళి మళ్ళా కొంచెం వాటర్ లో చేంజ్ వచ్చింది. చూసారా? అంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఏంటవుతుంది ఏమో సమస్యలు వస్తుంది. ఐగుప్తు దేశంలో ఒకసారి చూడండి, ఐగుప్తు దేశం అనే ఇనుప కొలిమిలో నుండి అట, అంటే ఐగుప్తు దేశంలో లేమితనంలో నుండి ఐగుప్తు దేశంలో. ఇది నేను తరచుగా గమనించింది ఏం తెలుసా? మా మాట గుర్తించుకోండి అమ్మా. గుర్రానికి ఒక ఎదురుబడి ఉందనుకోండి, ఎన్ని ఎడ్లు కడతారు చెప్పండి అమ్మా? ఎన్ని ఎడ్లు ఉంటాయి? 2 ఎడ్లు ఉంటాయి. ఒకసారి ఇలా చూపించాను, ఎన్ని ఎడ్లు అమ్మా? 2 ఎడ్లు ఉంటాయి. ఒక ఎద్దు కరెక్ట్గా లాగి ఒక ఎద్దు ఇంకో ఎద్దు సరిగ్గా కరెక్ట్గా లాగకపోతే అప్పుడు ఏంటవుతుంది చెప్పండి అమ్మా? ఈ దినాల్లో తరచు గమనిస్తుంది తెలుసా? భార్య రాస్తుంటే భర్తకి. అందుకే పౌలు అంటాడు కదా, అక్కడ 2వ పత్రిక, ఇదిగో నేను అత్యధికంగా హెచ్చిపోక నిమిత్తం నా దేవుడు అంట నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడంట. ఏంటించాడమ్మా? ఏంటించాడు చెప్పండి? ఒక ముళ్ళు. అంటే ముళ్ళని చేయడానికి ఒకసారి ఆర్థిక సంబంధం సమస్యల ముళ్ళు,
అనారోగ్యమైన ముళ్ళు. ఈ దినాలు చాలా మందికి ఏది ముళ్ళు తెలుసా? ఎందుకంటే పరిచయం చాలా ప్రాంతానికి వెళ్తారు. ఐదుగురు ప్రార్థన చేయండి. దేని గురించి ప్రార్థన చేయమంటావు? నా భర్తకి రక్షణ లేదని. ఏంటమ్మా భర్తకి రక్షణ లేదని ముళ్ళు తిన్నాను. ఎక్కడ చూసారా? భర్తలకు ఏంటంటట్లేదు, భార్య ప్రార్థన పరిరాలు, భార్య దేవుని మంది భయభక్తులు జీవించి దేవుని మార్గం నడిచేవారు. కానీ భర్తలకు ఏంట్లేదు, రక్షణ. అంతేనా? ఒక ఎడ్డేమో వచ్చి ఒక లాగుతుంది, ఇంకొక ఎడ్డేమో వచ్చి ఇంకొక విధంగా లాగుతుంది. అప్పుడు ఏం కలుగుతాయి చెప్పండి? భర్తకు మార్గంలో భార్యకు మార్గంలో అయితే ఖచ్చితంగా అక్కడ కష్టాలు వస్తాయి. అంటే ద ప్రాబ్లం విల్ కమ్ టు ద ఫ్యామిలీ ఇన్ ద వెడ్డింగ్ లైఫ్ అంటే. అందుకని ఇక్కడ ఏమంటే ఐగుప్తు దేశం అనే కొలువులో నుండి ఒక్కసారి కొలుము అంటే ఎంతమంది తెలిసి చేయి చూపించారు? ఎంత అమ్మకి మిగతా తెలియదా కొలుము అంటే ఏంట? కొలువు ఎలాగంటే తెలుసమ్మా, ఇనుప వలసలు ఉంటాయి కదా, ఆ ఇనువుని ఏం చేస్తారంటే ఒక ఆయన ఇలా తిప్పుతాడు. తిప్పేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే అది దాంట్లో మంట వస్తుంది. ఆ మంటని ఏం చేస్తారంటే ఈ కొలువులు కాలుస్తారు. ఈ ఐరన్ అంటే ఇనుప వలసలు ఆ కాల్చినప్పుడు ఏంటంటే ఇనుము అంతా అక్కడ ఎర్రగా అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని బయట తీసి సమ్మెడితో కొడితే అప్పుడు వాళ్ళు అనుకున్న కొడవలైతే కొడవలు అవుతుంది, లేకపోతే ఒక బల్యం అయితే బల్యం అవుతుంది. అది అవ్వాలంటే ఏమవ్వాలి? ఇనుప కొలుములో కాల్చాలి. దేవుడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం పరిశీలిస్తాడు, మనం పరిశోధన చేస్తాడు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. ఇదిగో కనాను దేశాన్ని వారు తెలుగు ప్రవహించే దేశంలో మీకు స్వాస్థ్యంగా ఇస్తారు. కానీ ఆ వాగ్దానములోనికి వారు నడిపించబడాలంటే కొన్నిసార్లు ఏం చేస్తారు? మనల్ని కూడా ఇనపక్కులు వేసి ఏం చేస్తుంటారమ్మా? దేవుడు కాలుస్తుంటారు శ్రమలని ఇనుపకు. అంతేనా? అదే మగా ఆర్థిక సంబంధ దినాల్లో ఎన్నో కుటుంబాలు ఆర్థిక సంబంధమైన సమస్యలు, ఫైనాన్షియల్ క్రైసిస్ అంట. ఎన్నో కుటుంబాలు ఆర్థిక సంబంధమైన సమస్యలు, బిడ్డలకు రక్షణ లేని స్థితి, అనారోగ్య సంబంధమైన సమస్యలు. అందుకని ఇక్కడ ఐగుప్తు దేశం అంటే ఇనుపక్కులని, ఐగుప్తు దేశము కష్టాలకి, ఐగుప్తు దేశము దేవుని వ్యతిరేకతకి, ఐగుప్తు దేశం అంటే దేవుని మాటకి లోబడనిచ్చాడు. అటువంటి ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి? ఎక్కడికంటమ్మా? మన జీవితంలో కూడా ఆ లేమిలో నుండి ఎక్కడ నడిపిస్తాడంటే దేవుడు కలిమిలోనికి నడిపిస్తాడు. లేని తనములో నుండి అని సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఒకసారి చప్పలు కొడతావా? తగ్గిపోయింది తప్పకుండా. ఒకసారి ఏం చేయాలి? చెబుదా, ఇంకప్పుడు కలిసేదా, ఇంకప్పుడు కలిసేదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇంకెప్పుడు నా భర్తకు అవసరం వస్తుంది, ఇంకెప్పుడు నాకు సమృద్ధి వస్తుంది, ఏం చేస్తున్నా లోటు కనిపిస్తుంది. అంతేనా? ఒకప్పుడు జీతాలు వేరు, ఇప్పుడు జీతాలు వేరు. ఏమా ఒకప్పుడు 1000 రూపాయలు జీతం వస్తే నెలకి ఏమన్నా తెలుసా? కీలికి 1000 రూపాయలు జీతం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అలా లేదు. 15,000 జీతం వచ్చి 20,000 జీతం వచ్చిన రేట్ అవట్లేదు అమ్మా. అన్ని పెరిగిపోయి అన్ని ఎట్ అయిపోయామా? నువ్వు 1 రూపాయలు వచ్చిన ఒక ఇంట్లో ఉంటే 1000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ హౌస్ 10,000 చూసా? అంతేనే కాదా? అంటే దినాలు చేస్తున్నప్పుడు సమృద్ధి లేని స్థితి. అందుకని అటువంటి ఆ లేలు తనములో నుండి దేవుడు ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి? ఐగుప్తు అనే కొలిమిలో నుండి, లేమి నుండి, అనారోగ్యం నుండి, భర్తకు రక్షణ లేని స్థితి నుండి, సమస్యలలో నుండి దేవుడు విడుదలచ్చి ఎక్కడ నడిపిస్తారంట? ఒక మాట గుర్తుంచుకోండి, ఇజ్రాయెల్ కంట్రీ ఇస్ నాట్ an ordinary country. One of the most blessed nations అన్నాడు. ఈ భూమి మీద ఉన్న దేశాల్లో కూడా దేవుని చేత ఉన్నతముగా ఆశీర్వదించబడిన దేశం ఇస్రాయెల్ దేశం. ఇస్రాయెల్ దేశం చుట్టూ ఉన్న దేశాలంతా వేసుకుంటుంది. ఇక్కడ ఇస్రాయెల్ దేశంలో మంచి పాడి పంటలు ఉంటాయి. ఇస్రాయెల్ దేశంలో మంచిగా పంటలు పండితే, ఇస్రాయెల్ దేశంలో మంచిగా నదులు ఉన్నాయి, ఇస్రాయెల్ దేశంలో సమృద్ధి ఉంది. అందుకని అటువంటి ఐగుప్తు దేశం అనే కొలుమిలో నుండంట దేవుడు ఎక్కడ నడిపిస్తారంట? పాలు తేనెలు ప్రవహించే దేవుని వాగ్దానం. ఒక మాట తెలుసా? మన షాప్ మాల్కి వెళ్ళామనుకోండి, మామూలుగా ఖర్జూరం కొంటే ఆ ఖర్జూరం మామూలు కొంటుంది. ఇస్రాయెల్ దేశంలో పడిన ఖర్జూరం ఎలాగుంటా తెలుసా? చాలా చాలా మంచి ఖర్జూరం. అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ధర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. గుర్తుంచుకో. అంటే మామూలుగా పండిన ఖర్జూరం వేరు, మిగతా దేశాల్లో ఇస్రాయెల్ దేశంలో పండే ఖర్జూరం వేరు.
మన పాపకని మా బిడ్డకని అమ్మానికి అసిదానికని ఆలివ్ ఆయిల్ అని మారమాలు తీసుకొచ్చాను. నేను అనుకున్నాను అది 100 గ్రాముల 100 గ్రాముల ఆలివ్ ఆయిల్. నేను అనుకున్నాను ఆలివ్ ఆయిల్ ఎంత ఉంటుంది, మా వాళ్ళకి ఎంత ఉంటుంది కదా 100 గ్రాములు. తినా చూస్తే రైట్ ఎంత ఇస్తుందా, 199 రూపాయలు. ఎన్ని గ్రాములమ్మా? 100 గ్రాములు. అంటే లీటర్ ఎంత చెప్పండి? కేజీ ఒలివ్ నూనె ప్యాకెట్ ఎంత సార్ అక్కేస్తే 100 గ్రాములు ఎంత ఉంటే 1000 గ్రాములు అయితే 2000 రూపాయలు. ఇది ఒలివ్ నూనె లీటర్ 2000 రూపాయలు. మామూలుగా మన బయట వాళ్ళకి ఏదో ఈ రిఫైన్ ఆయిల్ కొంటే 130, 140 వస్తుంది. మేము గ్రౌండ్ నట్ వాడతాం. వేరుశెనగ నూనె అయితే 170, 180 వస్తుంది. ఏమంటే ఇంకో నూనె ఉన్నది ఏదంటే గానుగు నూనె ఒక 250 ఎలాగుంటుంది, 300. కానీ ఒలివ్ నూనె కాస్ట్ ఎంత ఉంది? 2000 ఉంది. అంటే కారణం ఏంటంటే ఇస్రాయల్ దేశంలో పంటలు ఎలాగుంటే ఒలివ చెట్లు ఎక్కువ ఎక్కడ ఉంటే ఇస్రాయల్ దేశంలో ఉంటాయి. అంటే ఇస్రాయల్ దేశంలో పండే పంటలు శాస్త్రముగా ఉంటాయి. ఇస్రాయల్ దేశంలో పండే చెట్లు శాస్త్రముగా ఉంటాయి. ఇస్రాయల్ దేశం అంటే గుర్తుంచుకోండి, ఒక రోజు కొన్ని వేల మంది ప్రజలందరూ ఇస్రాయల్ దేశంలో. అదే దేశంలో 2000 సంవత్సరాల క్రితం మన రక్షకుడి మోచకుడిని యేసు జన్మించారు. అదే దేశంలో పరిచయం చేస్తాడు. అదే దేశంలో మనకు రక్తము కాచాలని ప్రాణం పెట్టాడు శాస్త్రంలో. అందుకని ఈ యొక్క ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నీ పితరులను రప్పించిన దినమున ఏ ఆజ్ఞ ఇచ్చాడంట? దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకు చేస్తుంటాడు, అనేక నిబంధనలు చేస్తుంటాడు. అంతే. I'm going to bless you like this. I'm going to bless your children like this. ఇదిగో నేను ఇలా దీవించిపోతున్నా, నేను ఉన్నతంగా నడిపించబోతున్నా, నీ వ్యాపారాన్ని దీవించబోతున్నా, నీ చేతి పనిని దీవించబోతున్నా, నీ బిడ్డలను దీవించబోతున్నా, నీ బిడ్డలకి మంచి భవిష్యత్తులు ఇవ్వబోతున్నా, నీ బిడ్డలకి మంచి ఎడ్యుకేషన్ ఉద్యోగాలు ఇవ్వబోతున్నా. ఇలాగ దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తుంటాడు. God used to made so many covenants and promises with the people of God. దేవుడు తన ప్రజలతో అనేకమైన వాగ్దానాలు నిబంధనలు చేస్తుంటాడు. ఆ వాగ్దానాలు వేస్తే అంటే ఆయన మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా మాట నెరవేర్చడా. ఒకప్పుడు నేను పరిచయం చేస్తాను, మా బిగినింగ్ డేస్ చూస్తే కొన్ని కుటుంబాలు ఎంత లేనితనం కనిపించింది. ఒక అవసరం అయితే ఉద్యోగం చేయడానికని 7వ క్లాస్ చదువు మనసు జాబ్కి వెళ్ళాడు. ఇలాగ అంతో లేనితనం కనిపించింది. అలా చాలా మంది జీవితాలు లేనితనం కనిపించింది. తినడానికి ఆహారం లేని పరిస్థితి, ఏదో వెచ్చి పనులు చేసుకున్న పరిస్థితి. కానీ అటువంటి ఐగుప్తు ఇనుమొక్కలు ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆశీర్వాదంలోనికి నడిపిస్తున్నాడు. ద సారో టువర్డ్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. లేని తనములో నుండి దేవుడు సమృద్ధిలోనికి నడిపిస్తాడు. అనారోగ్యములో నుండి దేవుడు ఆరోగ్యంలోనికి నడిపిస్తాడు. ఒక ఆమె నాకు 4 సంవత్సరాల క్రితం వచ్చి అయ్యగారు ప్రార్థన చేయని ఏడుస్తున్నారు. రుద్రాలు. నేను దేని కొరకు ప్రార్థన చేయమంటారమ్మా? బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. డాక్టర్ అంటున్నాడు 6 నెలల కంటే ఎక్కువ బతకలు. ఎన్ని నెలలమ్మా? 6 నెలల కంటే ఎక్కువ బతకలంటున్నాడు డాక్టర్. నేను అన్నా డాక్టర్ అలాగే చెప్తాను, ఏం పర్లేదు అన్నా. ఆపరేషన్ చేయించుకోకపోతే ఎన్ని నెలలు బతుకుతావు నువ్వు? 6 నెలలు. నేను అన్నాను అంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థిస్తారమ్మా అన్న. అలాగ అయిపోయింది. కొంతకాలం అయింది. ఏమా 6 నెలలు, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఇంకా మెలగున్నారు, సజీవులు ఎక్కడ ఉన్నారు అంటే దినాలు చేస్తున్నాడు. భయంకరంగా కనిపిస్తున్నాయి. మనకు ఒక సాక్షి అండి. ఈ దినాలు చేస్తున్నాడు భయంకరంగా మనకు కనిపిస్తున్నాయి. అందుకని ఒక సాక్షి అండి. ఇలాగ అనేక ఒక కామకైతే క్యాన్సర్ వ్యాధి మొదటిసారి వచ్చింది. ఆ మొదటిసారి వచ్చినప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. వెంటనే బాబుని తీసుకుంది. మళ్ళీ 2వసారి మళ్ళీ అనారోగ్యం వచ్చింది. మళ్ళీ అదే క్యాన్సర్. ఇంకా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన పరిస్థితి లేకపోయింది. కానీ ఎప్పటికా బ్రతికే ఉంది. అందరూ ఒకసారి చప్పలు కూడా దేవుడు మేము పెడతామా? ఒకసారి ఇంట్లో హల్లు ఇచ్చేద్దామా? ఇంకప్పటిగా చేద్దామా? వాకింగ్ చెప్పినట్టు తినకూడదు, కూర్చోండి. రైట్. కాబట్టి సార్ చూడండి, దేని వాక్యంలో రండి అనేకమైన మాటలు, ఆధునికరమైన మాటలు. అదే ఇక్కడ చూస్తున్నప్పుడు అటువంటి ఇనప కొలుములో నుండి లేని తరములో నుండి సమృద్ధి దేవుడు ఇస్తాడు. అంతే. డాక్టర్స్ అంటారు కొన్ని సందర్భంలో కామె నాకు తెలుసు. ఏమో హాస్పిటల్కి ఏం ఇక్కడ అది అసెంబ్లీ హాస్పిటల్ జాయిన్ చేశారు. వాళ్ళ భర్త గారు పోర్ట్ జాబ్ చేశారు.
హాస్పిటల్ జాయిన్ చేస్తే నాకు నేను అప్పటికే వెళ్ళి ఒకసారి ప్రార్థన చేస్తే ఒక రోజు సాయంకాలం నాకు ఫోన్ చేసి అయ్యారు ఇలాగ రేపటి తిన్నాను మా అమ్మమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు. ఎందుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చలి దగ్గర బతకలని చెప్పారు డాక్టర్. హాస్పిటల్ నేను అన్నాను తప్పకుంటామా ఓ పని చేయండి, రేపు మార్నింగ్ నేను వస్తాను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళాముందాను. ఇలా చూస్తాడు తెల్లవారు డాక్టర్ చెక్ చేసి అమ్మ నీకు జ్వరం ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే నీకు ఆపరేషన్ చేయడానికి ఎప్పుడమ్మా ఇది జరిగించి మీద 11 సంవత్సరాలు ఇంకా లేవు, 11 సంవత్సరాలు అయింది. అమ్మ నీకు జ్వరం ఉంది కాబట్టి అప్పటికి జ్వరం 4 రోజులు ఉంది కాబట్టి జ్వరం ఉంది కాబట్టి నీకు తగ్గదు అనేసి ఇంటికి పంపి డిశ్చార్జ్ చేస్తాను. అటువంటి ఆమె ఇప్పటికీ 10 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు ఎప్పటికప్పుడు సజీవులాట్లో ఉంది. ఎందుకంటే మన దేవుడు ఉన్నతమైన వాడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మహిమ కలిగిన వాడు, మత్స్యము కలిగిన వాడు. అది కట్టాడు కదా. అటువంటి శ్రమలనే ఇనప కొలువులో నుండి ఎక్కడ దేవుడు నడిపిస్తారంట? ఆశీర్వాదమనే, సమృద్ధి అనే, ఆరోగ్యమనే, ఉన్నతమైన వ్యాపారం అనే, ఉన్నతమైన ఉద్యోగం అనే ఆ సముద్రంలో నడిపిస్తారంట. సో వన్స్ అగైన్ we read that word. Actually we are meditating the book of Jeremiah chapter 11 verse 4. ఇరవై 11 మన చదవండి. ఆ ఇనుప కొలుములో నుండి నేను మీ పితరులను రప్పించేద్దాను. ఏంటిచ్చాడంటమ్మా? ఆజ్ఞ ఇచ్చాడంట. భూమి ఆకాశములు గతించవచ్చు కానీ అంటే వాక్యంలో ఒక సున్న కానీ పొల్లైనా తప్పిపోతుంది దేవుని వాక్యంలో. అంటే దేవుడు వాగ్దానం చేస్తాడంటే వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చాడు. మీరు ఒక్కొక్కసారి సామెతలు 119 చూస్తే అక్కడే కొన్ని విషయాలు కనిపిస్తాయి. దేవుడి ఆజ్ఞలను ఉంటాయి, నిబంధనలను ఉంటుంది, దేవుని యొక్క కట్టడలను ఉంటుంది. ఒకసారి చూడండి సామ్ 119 119 కింద సత్యన్నమ ఆయన కట్టడాలు అంటాడు. 119 కీర్తనం ఆయన కట్టడాలు అంటాడు, ఆయన వాగ్దానాలు అంటాడు, ఆయన నిబంధనలు అంటాడు. అనేక విషయాలు మనకు కనిపిస్తాయి. 119 అధ్యాయం చూడండి, ఆ వాక్యం చదవండి ఒకసారి. అమ్మ 119 కీర్తన 119 కీర్తన 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి ఏమన్నాడు? మొత్తం మాటలో యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు. తర్వాత మాటలు ఏమంటాడు ఒకసారి నెక్స్ట్ మాటలో రెండవది ఏమంటే ఆయన యొక్క శాసనములు అన్నాడు. 4వ వచనం 4వ వచనం వర్సెస్ 4 చూసారా? మొదలుగా ధర్మశాస్త్రం అన్నాడు, రెండవదిగా ఆయన శాసనములు అన్నాడు, మూడవదిగా ఆయన ఆజ్ఞలు అన్నాడు. తర్వాత చూడొకసారి తర్వాత అదే 5వ వచనం 4వదిగా ఆని కట్టడలు అన్నాడు. అంటే ఒకటి ధర్మశాస్త్రం అన్నాడు, రెండవదిగా శాసనములు అన్నాడు, మూడవదిగా ఆజ్ఞలు అన్నాడు, 4వదిగా కట్టడం. అంటే ధర్మశాస్త్రము వేరు, ఆజ్ఞలు వేరు, కట్టడాలు వేరు, నిబంధనలు వేరు. అంతేనమ్మా. అదేమో చూడండి ఆయన మాటలో గొప్ప ఆదరణ నెమ్మది ఉంది. చూడండి, అందుకని అదే మాట ఇక్కడ అంటున్నాడు కదా. ఎవరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చారంట? ఇశ్రాయేలు జనాంగానికి. మళ్ళీ 20 అధ్యాయం కొద్దాం. ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలువులో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను. కట్టడి కాదంట, అది ఏడు ఇచ్చారంట? ఆజ్ఞ ఇచ్చారంట. నేను అన్నట్టుగా ఏదైనా దేశం అంట వాళ్ళు తేనెలు ప్రవహించే దేశం. అంటే లేని తరంలో నుండి ఏంటి దేవుడు ఎలా నడిపిస్తాడు? సమృద్ధిలోనికి. అంతేనా? సాక్షి అదేవిధంగా లేని తరంలో నుండి 10 మందికి పెట్టేవారుగా దేవుడు నడిపిస్తాడు. చెప్పలు కూడా దేవుని నామం పడతా. ఒకసారి ఇంత ఇచ్చేదమ్మా, ఇంకొకటి వచ్చేదమ్మా. అదే అంటున్నాడు, ఏమో పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చిందనని. చూసారా? మొదటి ఏమో ఆజ్ఞించానన్నాడు, రెండవదిగా ఏంటంట? ప్రమాణ భాష. అంతేనా? మొన్న మ్యారేజ్ చేస్తాం, 3 రోజులు అయిందండి లక్ష్మ అమ్మ. ఆ మ్యారేజ్ సార్ ఏం చేసినట్టే పాసంగా తమ్ముడే మ్యారేజ్ చేసేదాస్ గారు ఏమా మ్యారేజ్ చేసినప్పుడు మామూలుగా భర్త వచ్చి భార్యతో నిబంధన చేస్తున్నారు. ఏమనంటే
లేకపోతే ప్రవీణ్ నేను కష్టం వచ్చి నా సమస్యలు ఉంటుంది ఇలా తండ్రి చేస్తున్నాను అన్నాడు ఇస్తారన్నాడు. అలా చేయకూడదు. మొహం కళ్ళు చూసి చెప్పాలి. మనకి కళ్ళు చూసి చెప్పాలి. రెండో చేయి పట్టుకొని చెప్పాలి. పెళ్ళికొడుకు చేతిలో పెళ్ళికూతురు చెయ్యండి. తల నుంచి చెప్తే అలా చెప్పడానికి వీలేదు. ఎలా చెప్పాలంట? మీ వారి కళ్ళు కాబోయే వారి కళ్ళు చూసి చెప్పాలి. అంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి. ఆయన పెళ్లి కుమారుడు ఏం చేస్తున్నాడే? పెళ్లి కుమార్తె ఏం చేస్తాడు చెప్పండి. మామూలు చెప్పడం ఇంకా కళ్ళు చూసి చేయి పట్టుకుని అంటే ప్రమాణం అంటే ఏంటంటే చేతిలో చేయి పెట్టి ప్రమాణం చేయి. కళ్ళు చూసి ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నా అయిపోయింది. మన పెళ్ళికూతురు సిగ్గు కదా. జనం పెళ్ళికూతురు సిగ్గు ఉండదు పెళ్ళిళ్ళలో. ఆమె సిగ్గుపడి ఎత్తి చూస్తుంది. అలా కాదమ్మా, ఈయన ఎలా చేస్తున్నారు పెళ్లి కుమారుడు ఎలా ప్రమాణం చేయ. నువ్వు కూడా చేయి పట్టుకుని ఇలా చేయి పట్టుకుని ప్రమాణం చేయబట్టి మన పెళ్లి కూతురు ఎలా కనుకుంటున్నారు. ఇలాగే పెళ్లి కూతురు చేయి పైన ఉంది, పెళ్లి కూతురు చేయి కింద ఉంది. అంటే ప్రమాణం చేస్తారు పెళ్లి కొడుకు. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి కూతురు ప్రమాణం చేస్తున్నాడు. ఎలాగొచ్చింది చెయ్యి? పెళ్లి కూతురు చెయ్యి పెళ్లి కొడుకు చెయ్యి ఎక్కడ ఉంది? కింద. అంటే ఏం చేస్తున్నారు వారు? ప్రమాణం చేస్తున్నారు. అలాగే దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడు? God is making a promise. Covenant is entirely different from the promise. ఆజ్ఞ వేరు, అదే విధంగా కట్టడి వేరు, శాసనము వేరు. అదే విధంగా ఇది ఏంటంటే ప్రమాణం అని. ఏంటవుద్దమ్మా? ప్రమాణము. ఒకసారి నా పెళ్లికి మ్యారేజ్ చేయాలి. మనం ఎవరొస్తే కథ దేశం ఉన్నాడు. నేను అన్నాను మ్యారేజ్ ఇస్తారు అవును పెట్టమంటే అవునంటే వాళ్ళని కాదు నేను ఉన్నారు మ్యారేజ్ ఇస్తారు అంతేనా. అంటే అర్థం ఏంటంటే ప్రమాణం. ఆ ప్రమాణం లేదని డిఫరెన్స్ అయితే ఆ జనాన్ని ఎవరైతే సేవకులు నిలబడి చేస్తారో ఆ సేవకులదే బాధ్యపడతారు. అప్పుడు కూడా దేవుని నామం పడతారు. మళ్ళీ చేద్దామా? ఇంకా చేద్దామా? ఇంకా చేద్దాం. అందుకని వాడు పితరులతో నేను చేసిన ప్రమాణము ఎవరు నెరవేరుస్తాను దేవుడు చెప్తున్నాడు. చూడండి అసలు బైబిల్ ఉన్న ఎవరు నెరవేరుస్తాను చెప్తున్నాడమ్మా. ఇదిగో నేను పితరులతో ప్రమాణం చేశాను కదా. అబ్రహాముతో ప్రమాణం చేశాను, ఇస్సాకుతో ప్రమాణం చేశాను, యాకోబుతో నేను ప్రమాణం చేశాను కదా, మోషేతో నేను ప్రమాణం చేశాను కదా. తన మీ పితరులతో నేను ప్రమాణం చేశాను కదా. ఆ ప్రమాణం ఏం చేస్తాను? నేను నెరవేరుస్తానంటున్నాడు. ఎవరు నెరవేరుస్తానంట? The God will fulfill the promise of God. మనుషులైతే మనం ప్రమాణం చేసి మాట తప్పిపోతుంటాం అంతేనా. మనుషులు ఏం చేస్తుంటాం? మనం మాట ఇచ్చి ఏం చేస్తుంటాం? అసలు పాసమకి అన్నాను క్రిస్మస్ మంత్ పట్టుచీర కొంటాం. ఏడు కొంటున్నాడు అమ్మా? క్రిస్మస్ వచ్చి పాసమకి ఏం అడగలేదు కానీ పట్టుచీర అనేది ఏం లేదు. నేను అన్నా ఈ సంవత్సరం ఖర్చు తర్వాత చూసుకున్నా. ఈ సంవత్సరం ఏంటంటే ఖర్చు కొద్ది కలిపేస్తుంది కానీ తర్వాత చూసుకున్నా. ఇలాగ మనం ఏం చేస్తుంటాం అంటే ప్రమాణాలు చేస్తుంటాం. కానీ ప్రమాణాలు ఏం చేస్తుంటాం? మనుషులు కాబట్టి మనుషులు కాబట్టి ప్రమాణాలు చేస్తుంటాం. ఆ ప్రమాణాలు మనం తప్పిపోతుంటాం. మనకు రక్తము కాచుని చేసా, మనకు ప్రాణం పత్రి చేసా, నిత్య జీవము మాటలు బోధన చేసా. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని ఉండను, వాక్యము దేవుని ఉండను. ఆ వాక్యమే 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా కృపాసయాగి లోకానికి వచ్చి కృపా సత్య సంపన్నుడిగా మా మధ్యన వాసం చేస్తున్నాడు. అంటే దేవుడు గాని మాట ఇస్తే మాటని ఎప్పుడు కూడా తప్పే దేవుడు ఎంత మాత్రం కాదు. అందుకే నేను వారితో చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్టు చదువు ఖండించి నేను మీరు ఈ వాక్యమును. అందుకే ఇంగ్లీష్ లో మా ప్రోగ్ ఉంటుంది, గోల్డెన్ అవార్డ్ షల్ నాట్ బి రిపీటెడ్. బంగారు మాట్లాడటం అలా రిపీట్ చేయటం. ఒకసారి సంతోష్ గారు చెప్పండి. అమ్మ సంతోష్ గారు మెలిగా చెప్తామా? ఇంకా చేద్దాం, ఇంకా చేద్దాం, ఇంకా చేద్దాం. అందుకంటున్నాడు కదా, నేను పితరులతో వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులను బట్టి ఈ నిబంధన వాక్యం అంటే ఒక మాట చెప్పి ఇట్స్ కండిషనల్ ట్యాక్స్ కావుగా. ఇట్స్ కండిషనల్ ట్యాక్స్ కావు. అందులో వితౌట్ కండిషన్ ద గాడ్ నెవర్ బ్లెస్డ్ పీపుల్. వితౌట్ కండిషన్ ద గాడ్ నెవర్ బ్లెస్డ్ పీపుల్. వాగ్దానం చేయకుండా, నిబంధన చేయకుండా అంతేనా? అది ఇట్స్ కండిషనల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్.
దేవుడు ఎప్పుడు కూడా నియమాలు పెడతాడు. ఇఫ్ యు డూ దిస్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్, ఇఫ్ యు డూ దిస్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యు లైక్. ఇదిగో నువ్వు చేస్తే అది చేస్తా. ఆ నిబంధనలు లేకుండా, నియమాలు లేకుండా ఎప్పుడు ఆశ్రదించడు. ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయి. అంతేనా? ఏదైనా ఉద్యోగం జాయిన్ అవడానికి వెళ్ళామనుకున్న ఇంటర్వ్యూకి ఆ నిబంధన చెప్తాడు. నువ్వు కరెక్ట్గా ఈ టైంకి రావాలి, నీ జాబ్ ఎలాగ ఉంటుంది. అంతేనా? ఆ నిబంధనల ప్రకారం ఉంటేనే ఉద్యోగం ఇస్తారు. లేకపోతే ఏమంటారమ్మా అంటారు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ ఎలాగైతే అయితే ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తారు. అందుకని ఇక్కడ ఏమంటారంటే ఇదిగో మొట్టమొదటిగా ఎప్పుడు ఆయన నిబంధన స్థిరపరుస్తారంట. ఎప్పుడు ఐగుప్తు కొలుములంటే కనాన దేశానికి, సమృద్ధి ఇచ్చే దేశానికి, వాళ్ళ ప్రపంచ దేశానికి దేవుడు ఎప్పుడు నడిపిస్తారంటే ఎప్పుడంట ఒకటి మీరు నా వాక్యము వినాలంట. రెండవదిగా మీకు ఆజ్ఞాపించి ఎన్ని విధులమ్మా? ఒక విధి కాదు. అంతేనా? ఒక విధి కాదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాడు చెప్తాను చూడండి. ఒక చికెన్ కూర వండుకుంటున్నాం, కారం వేయకుండా మసాలా వేస్తే సరిపోద్దా? చెప్పండి. మరి కారం మసాలా వేసి ఉప్పు వేయకుండా సరిపోద్దా? అమ్మా మంచిగా మసాలా వేసాం, కారం వేసాం, కానీ ఉప్పు వేయలేదు. తిరగల మా కూర అది. ఇప్పుడు కారం మసాలా ఉప్పు వేసాం, నూనె వేయలేదు, మనం తిరగలమా? ఇట్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్. అనగా మన జీవితంలో ఒక ఏదైనా వండేటప్పుడు కారం కరెక్ట్గా వేయాలి, మసాలా కరెక్ట్గా వేయాలి, ఉప్పు కరెక్ట్ వేయాలి, నూనె సరిపడినంతగా వేయాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటున్నప్పుడు ఏంటవుతుందంటే అది మంచి కర్రీగా అవుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడికి వాగ్దానం మనం స్థిరపరచబడాలన్నా, దేవుడి యొక్క సమృద్ధి మనకు కావాలన్నా, దేవుని యొక్క ఎరుపు కష్టంలో నుండి ఒక ఆశీర్వాదకరమైన మార్గం ఉండే దేవుడు నడిపించాలన్నా, ఆయన సంతోషం ఇవ్వాలన్నా, 10 మంది పెట్టేవారు చేయాలన్నా మన దేవుడి మనం ఏం చేయాలి? ఆయన యొక్క కట్టలు మనం వెంబడించాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం వెంబడించాలి, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం వెంబడించాలి. ఒకసారి చూడండి, డ్యూటరానమీ చాప్టర్ 28, ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ముగించేద్దాం, సమయం అవుతుంది. ద్వితోపదేశకాండం 28 ఒకసారి చదవండి. నీవు నీ దేవుడైనా అమ్మ బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. బైబిల్స్ ఓపెన్ బైబిల్. ఎలా వినాలంట? అదే మాట దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. ద్వితోపదేశకాండంలో రాశాడు గ్రంథకర్త మోసే రాశారు. మోసే రాశారు 5 గ్రంథాలు. ఆది కాండం, నగరం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం. మోసే రాసే 5 గ్రంథాలు. ఆఖరి గ్రంథం ద్వితోపదేశకాండం. అందుకని ద్వితోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుని అభిషేకంతో దర్శనంతో మోసే రాస్తున్నాడు కదా. నీ దేవుడే యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినా. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలంట? ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా ఎలాగ హెచ్చిస్తారంట? భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే, అంతేనా? అందరికంటే కూడా ఉన్నతిని ఇస్తారు. అంతే. కాలేజ్ కానీ చదువుతున్నాడు అనుకోండి, ఆ కాలేజీలో అందరికంటే ఉన్నతిని ఇస్తారు. ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఉద్యోగంలో ఉన్నతంగా ఇస్తారు. అబ్రహాము ఎక్కడుంటే ఆ గ్రామానికి ఆశీర్వాదం వచ్చింది. దేవుని బిడ్డలుగా మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వస్తుంది. అంతేనా కాదా? మన సంఘంలో 25-30 విదేశాలకు వెళ్ళి సమృద్ధిగా ఉన్నారు. అంతేనా కాదా? అంటే మన జీవితంలో మన దేవుని భయభక్తులు జీవించి ఆయన ఆజ్ఞ పక్క నడుచుకున్నట్లయితే మన జీవితంలో ఏంటొస్తుంది? భూమి మీద ఉన్న సమస్తమైన జనులకి, భూమి మీద అనేకమైన దేశాలు ఉన్నాయి, భూమి మీద అనేకమైన రాష్ట్రాలు, పట్టణాలు ఉన్నాయి, భూమి మీద అనేకమైన జనాంగం ఉన్నారు, అనేక తెగలు ఉన్నాయి. కానీ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎలాగ హెచ్చిస్తారంట? అధికముగా హెచ్చిస్తారంట, ఉన్నతంగా ఉంచుతారంట, 10 మంది ఎదుట ఆశీర్వాదకరం ఇస్తారంట. సార్ చూడండి, ఒక చాపలు కూడా దేవుని నామం పడ్డా. అదే మాట ద్వితోపదేశకాండం మనకు కనిపిస్తుంది. నువ్వు నీ దేవుడే యెహోవా మాట శ్రద్ధగా విని అనేడు నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం నేను జీవించినట్లయితే ఎలాగా ఆశీర్వదిస్తారంట? భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నేను హెచ్చించను. తర్వాత విని ఎడల
ఈ దీవెనలన్నీ నీవు దీవెనికి వచ్చి వస్తాయట. చూసారా? అంటే చూసినప్పుడు గర్భఫలం, భూఫలం, నీ గొర్రెల మందరు, మేకల మందరు, అంటే నీ తొట్టులో పిండి పిసికి పిండి ఇలాగ చూసినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు కనిపిస్తాయి. అదే మాట 8వ గ్రంథం మనకు కనిపిస్తుంది. 8వ గ్రంథం 11వ అధ్యాయం చూసినప్పుడు మీరు నా వాక్యమైన 11:4 వచనం అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, ఆ ప్రకారముగా జరుగురుగాక అన్నట్టు. ఆ తర్వాత పుట్టినోట్లో చూడండి ఏముందా వాటికి? ఆమేన్. చూసారా? ఆమేన్ అంటే అర్థమైనా అలా జరుగురుగాక అంటే దేవుడు ఆశీర్వాదం ఎలాగుంటుంది? సముద్ర ఆశీర్వాదం. అయితే ఇది మూల వాక్యం ఏంటి తెలుసా? ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలుములో నుండి నేను మీ పితృ రప్పించిన దినమున ఆజ్ఞ ఇచ్చిన. మన జీవితంలో కూడా కొన్నిసార్లు లేనితనంలో దేవుడు మన పిల్లవచ్చు. ఏసే నమ్ముకున్నప్పుడు మనకు లేనితనం ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఏసే నమ్ముకున్నామో, ఎప్పుడైతే నమ్ముడు రక్తంలో విమోచించబడ్డాము, ఎప్పుడైతే మార్గం నడవటం ప్రారంభించామో, ఎప్పుడైతే మాటకి లోపడటం ప్రారంభించామో, ఎప్పుడైతే వారి మనసు మంది బాధ్యత తీసుకున్నామో, ఎప్పుడైతే మాటకి లోబడి ఆయన చిత్తాన్ని గ్రహిస్తామో, అప్పుడంట దేవుడంట ఎలాగంట వాళ్ళు తేలి ప్రభు దేశం అంటే సమృద్ధిలోనికి నడిపిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. విన్న మాటలు మీ అందరి హృదయంలో దేవుడు ఫలితం దయచేయండి గాక. తల వంచి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవా, నీ కొందరు ఆచరిస్తాం తల్లి. నేను గొప్ప దేవుడి అద్భుతకర ఆలోచన కత్తిన దేవుడు ఈ ఆరాధంత ఘనంగా జరిగించేందుకు అందరూ ఒకసారి పైకి ఇద్దాం. లేదా ఈ ఆరాధంత ఘనంగా జరిగించిన అందరూ 2 సార్లు పైకి మమ్మీ చేస్తున్నాం తల్లి. విన్న వాక్యము నీ బిడ్డలో ఫలితం ఇచ్చారు తండ్రి. నన్ను యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎవరైతే వర్తమానం ఉంటున్నారో నేను ప్రతి ఒక్కరు కూడా జీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను కొందరు తెలుస్తుంది అందరూ 2 సార్లు పైకి ఇద్దాం. నేను హైదరాబాద్ నుండి జాయిన్ కుటుంబాలు చేస్తున్న బిజినెస్ స్థాపన చేయించిన నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను దేవుడు గారు తండ్రి, నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. అన్నగారు శాతపతి గారు ప్రతి మందిరానికి వాక్యం ఇచ్చారు. సింగపూర్ భద్రపరిచిన అందరూ ఒకసారి 2 సార్లు పైకి ఇద్దాం తండ్రి. నేను ఆ తేజాన్ని దీవించి జయాన్ని దీవించి ఆజ్ఞాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి హని కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంటే నా తండ్రి ఖత్తర్లో ఉన్న చర్ణపాలు దీవించడానికి కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను తండ్రి అదేవిధంగా తండ్రి నేను బెంగళూరులో కస్తూరి గారిని, రాజేష్ కుటుంబాన్ని, సిద్ధికి నవీన్ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తాను. న్యూజిలాండ్ జాండోడ్ కుటుంబాన్ని దీవించడానికి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను సోమే జాబ్ పర్మనెంట్ అవడానికి సిద్ధమే చేసినాక నాకు సలహా చేయడం ప్రార్థన చేస్తున్నాం. ఎలా తండ్రి అందరూ ఒక్కసారి 2 సార్లు పైకి వెళ్దాం. వచ్చిన పేరు రిక్వెస్ట్ ఉంది, ప్రతి 2 సార్లు పైకి వెళ్దాం. ఎలా తండ్రి విక్రమ్ గారి యొక్క పెద్ద మనవుడు తండ్రి, మూర్తి గారి పద్మ గారి యొక్క కుమారుడు తండ్రి. ఎలా తండ్రి వినయ్కి మంచి వాహనం జరిగించి, వినోద్ తండ్రి మంచి వాహనం జరిగించారు తండ్రి. ఆ నూతన దంపతులు దీవించిన వారు ఒకరినొకరు ఆదరించుకుని, ఒకరికొకరు ప్రేమించుకుని, ఒక కష్టకర పాలు పొంది ఉన్నత వివాహ జీవితానికి నూతన దంపతులు నడిపించబడడానికి కూడా నీకు ఎప్పుడు దయచేయమని ప్రార్థన చేస్తాం. న్యూజిలాండ్ జాండోడ్ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి అమెరికాలో ఉన్న జార్జర్ కుటుంబాన్ని, సతీష్ కుటుంబాన్ని, నైమిన్ కుటుంబాన్ని తండ్రి నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అండాది గారు కూడా కెనడా వెళ్ళారు. ఇక మాతో ప్రయాణం గొప్పగా జరిగిస్తున్నాం. నేను గన్ గారు కొడుతాను, నేను హాస్టల్ సమ్మ తీసుకొచ్చాను. నీకు వదలం అందరూ 2 సార్లు పైకి వెళ్తుంది. నేను దుబాయ్లో నా కథలో చన్నపల్లి ప్రత్యేక దీవించాను. మెర్సీ గారిని దీవించిన నేను చన్నపల్లికి జాబ్లో నడిపించుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను నీ కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను సౌజన్య కూడా నేను తండ్రి నేను బెంగళూరులో ట్రైనింగ్ అవుతుంది. ఆ ట్రైనింగ్ అంతా గొప్ప కార్యం జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి జ్యోతమ్మ గారు మనవడు జ్యోతిసమ్మ గారు మైరీనా గారు కుమారుడు తండ్రి. జ్యోతిసమ్మ గారు కూడా తండ్రి నేను అమౌంట్ 7 లక్షలు ఖర్చు, ₹1 తిరిగి రావడానికి ఒప్పందం ఇచ్చింది తండ్రి. నేను ప్రగతికి సురేష్ కుమార్ గారు గర్భంగా ఇచ్చండి. ప్రియాంక మధ్య తీసుకొచ్చారు తండ్రి. ప్రియాంక నవీన్ గారు గర్భంగా ఇచ్చింది తండ్రి. ప్రియాంక గర్భంగా ఇచ్చమని ప్రార్థన చేస్తాం. అందరూ ఒకసారి 2 సార్లు పైకి ప్రత్యేకంగా తండ్రి ఇది నా తండ్రి గారు కుమారుడు నవీన్ కూడా తండ్రి నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. దుబాయ్లో ఉన్నాడు తండ్రి. ఇది నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు కదా తండ్రి. ఈ కుమారుడు తండ్రి నేను తండ్రి గారు కుమారుడు నవీన్ కూడా తండ్రి ఇటువంటి బర్త్డే అనేక వాడు సెలబ్రేట్ చేసుకోవడానికి తండ్రి. యుద్ధమైతే ఈ సంవత్సరం ఆఖరి కల నవీన్కి మంచి వివాహం కూడా ఎలా జరగడానికి కూడా మీ కృపణగా ఇచ్చాను తండ్రి. కొత్త గారికి 3 కుమారులు కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ననాన్ని కొత్తగా ఆచరిస్తున్నాం. నా తండ్రి కృష్ణగిరిలో రాలేపెట్టండి, తండ్రి ఇచ్చాను, అతను రక్షణ ఇచ్చాను తండ్రి. అదే డ్యూటీ రాకపోవలసి ఉంచిన
ప్రవీణ్ కాలేజ్ ఫస్ట్ రావడానికి కూడా నన్ను కృపణ ఇచ్చింది ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. ఎలా సత్యాన్ని గారు మధ్య నడిపించారు. సత్యాన్ని గారు జాబ్ కూడా పర్మనెంట్ అవడానికి కృపణ ఇచ్చింది తండ్రి. క్రీస్తుదాస్ గారి రాజ్యంలో చేర్చుకున్నారు తండ్రి అని జస్వంతిగా మీరు ఆదరించుకోవడం ప్రార్థన చేస్తాం. జస్వంతిగా కూడా నేను ఉన్నతులు చదువు ఉన్నతులను పోల్చుకుంటా ఆ బిడ్డ నడిపించబడ్డానికి కూడా మీ కృపణ దయచుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను అప్పటి సువర్ణ గారు పిల్లలు ఇద్దరు కుమార్తెలు కూడా మంచిగా భోజనం చేయట్లేదు. ఆ బిడ్డలకు కూడా మంచిగా ఆహారం భుజించడానికి శక్తి కలిగి బలం కలిగి వర్ధించడానికి కూడా ఆయన కృపణ దయచేయండి తండ్రి. నేను కేశవ సారం మీరు అందరూ కూడా బదువులో పట్టినారు తండ్రి. వారి బదువులో దూరం ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. రాజేశ్వరం దీవించు, నేను ప్రసన్న దీవించిన వారికి ఇచ్చిన తండ్రి బిడ్డల తండ్రి చిన్న ప్రగతిని సాంస్కృతిగా దీవించినాం. నేను రాజేశ్వరి సమృద్ధిలో నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను షారోన్ తండ్రి వీటి రాకపోవలసిన తండ్రి. క్రిస్టియన్ ఆర్ట్స్ స్టడీస్ లో కూడా నేను గొప్పగా జరిగించిన కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. యోసనాలు కూడా రాజ్యంలో చేర్చుకున్నారు తండ్రి. నరాన్ని కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నరానికి రాజ్యం అన్న ఆచరిస్తున్న కీర్తన కూడా 10th క్లాస్ లో 580 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకోవడానికి కూడా నీకు కృపణ ఇచ్చాను తండ్రి. రాజుగారు ఆసక్తి గారు నేను ఆ బిడ్డ రోజు దీవించు, ఆ గృహంలో సమృద్ధి దయచేది తండ్రి. వైద్య గారు కూడా మందిరానికి వాక్యం వింటాను కూడా నేను కృపణ దయచుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి నీ కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. యశ్వాన్ని దీవించు, ఇంద్రాగర్ దీవించారు. ఇద్దరు బిడ్డలు శిల్పాలు విక్రపాలు కూడా దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు అవనస్తులు పట్టుకొస్తున్నారు పేరు మర్చి ఆ ఇద్దరు అవనస్తుని వారు చేస్తున్న జాబ్స్ కూడా నేను దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ 2 సెల్ పైకి నేను తండ్రి నేను వరదా గారి కమలం గారికి ఇది బలమేశ్వర ఆరోగ్యం దిగుతాం తండ్రి. దీనికి కూడా తల విదేశీ మార్గం సాధించే కల్పన కూడా ప్రార్థన నడిపించాం. మరి ఇచ్చిన బిడ్డలు కుమారుడు ఆ బిడ్డలు కూడా మీరు దీవించిన బిడ్డలకి జ్ఞానవంతి వహించిన మీలో మనుషులు నేను వర్ధినానికి ఒప్పందం ఇచ్చింది. మధ్య తండ్రి నేను ఈశ్వర బదులో పట్టణం ఆ బదులు అడిగి రక్తాన్ని పంపిస్తున్నాం తండ్రి. నా కమలం గారు కూడా కొత్త కమలం గారు కూడా బలహీన అనుకుంటున్నారు తండ్రి. నేను బలమైన శక్తితో నింపుతున్నాను తండ్రి. నా కుమారి గారు తండ్రి వారి హస్బెండ్ గారు కూడా దూరదేశం నుండి ఇండియాకి వచ్చారు. యుద్ధమైతే మళ్ళా దూరదేశాలంటే వాగ్దానం సాధించే కుమారి గారు తండ్రి గారు కూడా నీ బలమైన శక్తి ఆరోగ్యాలు తింటున్నాను తండ్రి. నన్ను సూర్యకాంతం ప్లాన్ చేస్తున్నా ఇద్దరు రాలేదు ఒక వారం ఉంటుంది బాగా చెప్తున్నా నీ పరమతో శక్తితో నింపుతున్నాం తల్లి. అర్థక్కడ పీహెచ్డీ చేస్తుంది ఇంగ్లాండ్ తల్లి. ఆ పీహెచ్డీ స్టడీస్ గొప్పగా జరిగించినాం. నేను వందలు ఆచరిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి తండ్రి నీ కొందరం నన్ను గొప్పలకి కుటుంబం అమెరికాలో కార్యక్రమాలు దీవించినాం. నీ బలవంత నానా తండ్రి మా సంఘంలో రుద్రైన వారు ఉన్నారు తండ్రి. నేను శారమ్మ గారి కుటుంబాన్ని మరి వ్యాపారాన్ని దీవించాం. నిర్మల గారు అందరికి ఫ్రెండ్స్ అయిపోయి నిలమ గారి కుమార్తె కూడా నిరాంత మంచి వాహనం శారమ్మ గారు మనవరాలు మంచి వాహనం జరగడానికి ప్రదర్శి వారు కావాల్సిన నీడ్స్ అని ప్రొవైడ్ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు తెలుస్తున్నాం తండ్రి. జోసి లండన్ వారికి ఇచ్చిన బిడ్డ దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను మార్టిన్ గారు దేవరా గారు దీవించాం. నేను మార్టిన్ గారు దేవరా గారు కూడా సమృద్ధి నడిపించమని ప్రార్థన చేస్తాను. అందరూ ఫ్రెండ్స్ చెప్పారు. నేను మా సంఘంలో భర్తలకు రక్షణ లేకుండా ఉన్నా తండ్రి. నేను కొందరు తెలుస్తున్నాం తండ్రి. నేను భోజనం మా బాప్తిని తీసుకుని రాలేకపోతున్నా. భోజనం మందిరానికి రావడానికి ఒప్పందం ఇచ్చాను. నేను గణపతి గారు కూడా మందిరానికి రావడానికి ఒప్పందం ఇచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు తెలుస్తున్నాం. తండ్రి కొందరు తెలుస్తున్నాం తండ్రి. వెంకటరావు గారు దీవించి రత్నాలు గారు దీవించినాం. మరి కుమారుడు తండ్రి జాన్వ గారు చేసిన వ్యాపారాన్ని దీవించి మరి బిడ్డను దీవించినాం. తండ్రి వెంకటరావు గారి సత్య కుమార్తె కుటుంబాన్ని మరి వ్యాపారం 2 కుమార్ కుటుంబాన్ని మరి వ్యాపారాన్ని కూడా నన్ను దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొత్త కుమార్ గారి కుమారుడు నాగేంద్ర గారు కూడా సింగుతున్నాం. నేను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం. కొత్త కేశం గారు తండ్రి ఈ బలముతో శక్తి నింపుతున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం. నేను అన్నమ్మ కుటుంబాన్ని దీవించాం. అన్నమ్మ కూడా తండ్రి నాతో రెండు కూడా ప్రస్తుతం కూడా ఇది ఉద్దేశాన్ని మార్గం సరళం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కొందరు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కొందరు తండ్రి కూడిన ప్రతి ఒక్కరు కూడా నా కేశం కూడా ఈ బలంతో నీ శక్తితో నింపుతున్నాం తండ్రి. దగ్గర రత్నాల కుటుంబాన్ని దీవించిన నా సచ్చి గారి శ్యామ గారిని వారి కుమార్తెని తండ్రి సోమ్య సోదరుని కూడా నేను దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా చిత్తమ్మ గారు కూడా మధ్య ఆవేశమంటున్నా తండ్రి. నీ బలముతో నీ శక్తితో కుమార్తెని నింపుతున్నాం తండ్రి. నీ కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నా కూడిన ప్రతి ఒక్కరిని కూడా పేరు దీవిస్తున్నాం తండ్రి. కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. బలిగిలకు వచ్చి చెప్తండి బలముతో నింపారు తండ్రి. శక్తికి వచ్చా తండ్రి. నీ శక్తిని నింపుతున్నాను. నీ కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవిస్తాను. ప్రత్యేకంగా నేను నూతన దంపతులైన నేను వినోదిని ఆ భార్యని కూడా నేను దీవించి నేను వారికి ఉన్నతంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కూడా ప్రత్యేకంగా తండ్రి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం వచ్చిన తండ్రి. నేను పర్పస్ కుటుంబాన్ని తండ్రి ఎలిసా గారి సాయి గారి తీసుకుని వచ్చేస్తున్న పరిచయం అబ్రాహం గారి కుటుంబాన్ని తండ్రి. రాములు గారు కుమారి గారు ప్రసన్న గారు చేస్తున్న జాబ్స్ వారి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
నా తండ్రి నానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఏదైనా భద్ర సేవ చేస్తున్న నవీన్ మీరు దీవించినా నానికి వందనాలు చేసాం. కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు దీవించాం. అందరూ ఒక్కసారి అడిచారు పైకెళ్ళి, ప్రతి ఒక్కరు అడిచారు పైకెళ్ళి. నాయన మందిరం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. త్వరలో మందిరాలకి ఆరాధన చేసుకుని ప్రపోతున్నాం. త్వరలో మందిరంలోకి తీసుకెళ్ళిపోతున్నాం. మా లాయర్ ప్రభు గారి కుటుంబాన్ని, రమేష్ గారి కుటుంబాన్ని, సిద్ధరాజు గారి కుటుంబాన్ని, పెద్దిరాజు గారి కుటుంబాన్ని తండ్రి, నైల్ గారి కుటుంబాన్ని, కుమార్ గారి కుటుంబాన్ని, నన్ను జడ్జి గారి కొత్త జడ్జి గారిని తండ్రి నానికి కొదనాలు చేస్తున్నాను తండ్రి. ఇద్దరు స్టెనోలు తండ్రి, స్టెనో గారిని తండ్రి, ఇద్దరు బెంచ్ గారి తండ్రి, కొంటోటి గారి ప్రార్థన దీవించినాం. న్యాయపక్షంగా నిలబడడానికి నన్ను కృపణ దయచుకుని ప్రార్థన చేస్తాం. కూడిలో ప్రతి ఒక్కరి కూడా నా పేరు దీవిస్తాం. ఏసు నా పిల్లడికి వచ్చినాం తండ్రి. ఆమె శక్తిమే ఇచ్చాం, చిరక్తిమే ఇచ్చాం. ఏసు సంపూర్ణ కలిగి గాక. ఆమె పర్వతైన దేవుని ఆమె కుమారుడు వేసుకొస్తుంది. ఆదరణ పరిశుద్ధాత్మ సహాసం కూడిన వానికి ఇద్దరు ఈ మెసేజ్ యూట్యూబ్ లో ఫేస్బుక్ కావాలి. సకల పరిస్థితులకు ఇస్తే జరగాలి. ఇప్పుడు ప్రభురాకరణ పెడతారు సదాకరణ నడిపించింది కాక.